మేము దుష్టులమై పాపములు అపరాధములు చేసితిమి. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు. నేను నా ప్రభు అయిన దేవునికి ప్రార్థన చేసి మా ప్రజల పాపములను అతని ఎదుట ఇట్లు ఒప్పుకొంటిని. ప్రభు అయిన దేవ, నీవు మహిమాత్ముడవు, నేను నిన్ను గౌరవించుచున్నాను. నీవు నిబంధనమును పాటింతుతువు, నిన్ను ప్రేమించిన వారిదే దయతో చూచెదవు, నీ ఆజ్ఞలను నెరవేర్చెదవు. మేము దుష్టులమై పాపములు అపరాధములు చేసితిమి. మేము నీ ఆజ్ఞలను శాసనములు పాటింపక వారి నుండి వైదొలిగితిమి. నీ దాసులైన ప్రవక్తలు నీ పేరు మీదుగా మా రాజులతో మా పూర్వులతో మా జాతి అంతయుడితో మాటలాడిరి, కానీ మేము వారి పలుకులను పాటింపమైతిమి. ప్రభు, నీవెల్లప్పుడూ న్యాయముతో వర్తింతుము, కానీ మేము మాత్రం ఎల్లప్పుడూ తలవంపులే తెచ్చుకొంటిమి. యూదియాలోని యెరూషలేమున వసించు వారికి నీకు ద్రోహం చేసినందున నీవు దూరదేశములకు దగ్గర దేశములకు చెల్లాచెదురు చేసే వారికి ఈ అవమానమే చెల్లును. పూర్వీకులు నీకు ద్రోహంగా పాపం చేసి లగ్నాకారముగా ప్రవర్తించిరి. మేము నీపై తిరగబడినను నీవు మాపై దయచూపి మమ్ము రక్షింపగోరితివి. మా ప్రభు అయిన దేవ, నీవు సేవకులైన ప్రవక్తల ద్వారా దయచేసి శాసనములను మేము పాటింపవాలని కోరితివి, కానీ మేము నీ మాట వినమైతిమి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా రాసిన సువార్తలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా రాసిన సువార్త 6వ అధ్యాయము 36 నుండి 38వ వచనం వరకు. ఆ కాలములో యేసు తన శిష్యులతో ఇట్లనెను: మీ తండ్రి వలె మీరును కనికరము కలవారై ఉండడు. పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు, మిమ్ము గూర్చి తీర్పు చేయబడదు. పరులను ఖండింపకుడు, అప్పుడు మీరును ఖండింపబడరు. పరులను క్షమింపుడు, మీరును క్షమింపబడుదురు. పరులకు వసగుడు, మీకును వసగబడును. కుదించి అదిమి పొర్లిపోవు నిండు కొలమానముతో మీకు వసగబడును. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలువబడును అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. 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 మీలో ఎవరైనా ఉన్నారా, లేకపోతే మనలో ఎవరైనా ఉన్నారా, సీరియల్ చూస్తూ సినిమాలు చూస్తూ ఒక్కసారి కూడా ఏడవని వ్యక్తి? సీరియల్ చూస్తూ సినిమాలు చూస్తూ ఒక్కసారి కూడా ఏడవకుండా ఉన్నారు అంటే ప్రశ్నార్థకమే. సరే, ఏడవకుండా కూడా ఉండొచ్చేమో. సినిమాలు చూస్తూ నవ్వకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? లేకపోతే భయపడే సినిమాలు ఉంటాయి, భయపెట్టే సినిమాలు ఉంటాయి, వాటికి వెళ్ళి భయపడకుండా ఉన్నవాళ్ళు, ప్రక్కన వాళ్ళు చేయి పట్టుకోకుండా ఉలిక్కి పడకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటారంటే బహు తక్కువ. అలా ఉన్నారంటే బయట కూడా అలాగే ఉంటారు. వాళ్ళు నవ్వరు, ఏడవరు, భయపడరు, మొద్దుల్లాగా ఉంటారు, అంతే. చాలా తక్కువ. అంటే చూస్తున్న దానిలో మనం లీనమైపోతాం, చదివే దాంట్లో మనం లీనమైపోతాం. ఒక కథ చెప్పిన అమ్మమ్మలు నాయనమ్మలు సాయంత్రం పూట ఒక కథ చెప్పిన ఆ కథలో మనం లీనమైపోతాం. మనిషికి ఉన్నటువంటి తత్వం అదే.
ఒక పాత్రలో, ఒక సన్నివేశంలో తనను తాను ఊహించుకుంటాడు, లీనమైపోతాడు. ఒక వ్యక్తిలోని మంచైనా చెడైనా సరే ఆ వ్యక్తిలోకి వెళ్ళిపోయి అది నేనేనేమో, ఆ పాత్ర నాదేనేమో, ఆ బాధ నాకే కలుగుతుందేమో, ఆ దెయ్యము లేకపోతే ఆ భూతము ఆ భయంకర సన్నివేశంలో నేనే ఉన్నానేమో అనే ఆ ఊహాజనికమైనటువంటి పాత్రను ఒకటి పోషిస్తాడు. అంటే ఆ పాత్రలో తనను తాను చూసుకుంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథం అలా కాదు. అది నీతో పోల్చుకుంటుంది, నిన్ను చూస్తుంది, నీలో అది జీవింపచేయాలి. నువ్వు చదువుతూ ఉంటే డైరెక్ట్గా దేవుడు నీతో మాట్లాడినట్టుంటుంది. ఊహించుకోవటం కాదు, లీనమైపోవటం కాదు, డైరెక్ట్గా ఆ బైబిల్ ఏదో నాతో మాట్లాడుతున్నట్లు, ఆ సన్నివేశం నాదే అన్నట్లు, అసలు మధ్యలో ఎవ్వరు లేరు, ఆ దేవుడు నేనే ఉన్నట్లు అనిపిస్తుంది. ఒకవైపు నీవు ఊహించుకుంటావు, ఈ బైబిల్ అయితే డైరెక్ట్గా నీతోనే మాట్లాడుతుంది. దానియేలు ఈనాటి ప్రార్థనకు ముందు ఒక పని చేస్తారు. మొదటి పట్టణములో ఒక ప్రార్థన ఉంటుంది. ఆ ప్రార్థనకు ముందు తను ఏమి చేశాడు, ఏమి చేస్తే ఈ ప్రార్థన తన హృదయం నుండి బయటకు వచ్చిందో మనం గమనించవచ్చు. 9వ అధ్యాయము, దానియేలు 9వ అధ్యాయము 2వ వచనం. నెంబర్ 1, పవిత్ర గ్రంథమును చదివి ప్రభువు ఆ వాక్యంలో చివరి భాగం, ఆ వాక్యంలో చివరి పదం ఆలోచించుచుంటిని అని లేదా? మరి అది చదివి ఇప్పుడు చదువు. పవిత్ర గ్రంథంను చదివి తర్వాత చరిత్ర అంతా కూడా ఏమి చేశాడనే దాని గురించి ఆలోచించుచుంటిని. ఈ 2 పనులు చేస్తున్నాడు. ఒకటి, గ్రంథమును తెరిచాడు. ఆ బానిసత్వంలో ఉన్నా కానీ బైబిల్ గ్రంథమును తెరిచి ఆ బైబిల్ చదువుతూ ఉన్నాడు. చదువుతూ దాన్ని ఆలోచన చేస్తూ ఉన్నాడు. అసలు ఇర్మియా ప్రవక్త దగ్గర నుండి అసలు ప్రవక్తల సందేశాలు ఎలా ఉన్నాయి అని ఆలోచన చేస్తూ ఉంటే, అంటే దైవ గ్రంథ పారాయణము చదవటం మాత్రమే కాదు. ఈరోజు ఒక పేజీ, రేపు ఒక పేజీ, లేకపోతే ఒక అధ్యాయం చదివి గబగబా దిండి కింద పెట్టి పడుకోవడం కాదు. దాని గురించి మననము, ఆలోచన, ధ్యానం చేయటం. అలా చేస్తూ ఉన్నాడు దానియేలు. చదివిన తర్వాత ఈ పారాయణములో ఉంటే ఆయనకు కలిగిన భావాలన్నీ కూడా ప్రార్థన రూపములో అక్కడ పొందుపరిచాడు. ఆ ప్రార్థన కూడా ఎలాంటిదంటే, ఆ ప్రభు మొదటి నుండి, ఆది నుండి ఏమి చేశారు, ఆయన ఎంత దయాద్ర హృదయుడుగా ఉన్నారు, వీళ్ళు ఎంత ధిక్కరించేవారుగా ఉన్నారు, ఆయనంత న్యాయసమ్మతమైన వారుగా ఉన్నారు, వీరేమో తమకు తామే తలవంపులు తెచ్చుకునే జాతిగా ఎదిగారు. ఇటువంటివన్నీ కూడా దానియేలు అక్కడ ప్రస్తావన చేస్తారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నెంబర్ 1, వాక్యము నీతో మాట్లాడాలి అంటే, బైబిల్ నీతో మాట్లాడాలి అంటే విశ్వాసముతో, భక్తితో దాన్ని పారాయణము చేయాలి. ఏదో ఆషామాషిగా ఒక ర్యాండమ్లో గబుక్కన ఒకటి తీసేసి ఒక వాక్యం చదువుకొని నాతోనే మాట్లాడారంటే సంతోషమే. అంత ఈజీగా ఇదేదో ATM లాగా దేవుడు నీతో మాట్లాడాడు, అట్లా తీయగానే ఇట్లా వాక్యం వచ్చిందంటే సంతోషమే, అది నీ విశ్వాసం. కానీ వాక్య లోతులకు వెళ్ళాలి, నడిపించాలి అంటే అది పారాయణం చేయగలగాలి. విశ్వాసంతో, భక్తితో కూర్చొని వాక్యం చదివితే నీలో కొన్ని భావాలు కలుగుతాయి. సినిమా చూసినప్పుడు, కథలు వింటున్నప్పుడు మనం ఆషామాషిగేమే వినము. అందులో లీనమయ్యాము అంటే ప్రక్కన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ఆ స్క్రీన్ ముఖం పెట్టేసి కళ్ళనీళ్ళు కారుస్తూ ఉంటావు. ప్రక్కన ఏం జరుగుతుందో నీకు తెలియదు. నవ్వుతున్నారంటే ప్రక్కన ఎవరి మీద పడుతున్నారో కూడా తెలియకుండా నవ్వుతూ ఉంటారు. అనగా నీవు అందులో లీనమయ్యే పద్ధతి చాలా ఎక్కువ, చాలా గొప్పది. అలాంటి లీనము, దానితో నువ్వు పోల్చుకునే ఆ పద్ధతి, ప్రక్కన వారిని మర్చిపోయి వాక్యములో గనక నువ్వు ఉండగలిగితే అది నీతో మాట్లాడుతుంది, నిన్ను నడిపిస్తుంది, నీలో అనేక భావాలు కలిగిస్తాయి.
ఆ భావాలు కలిగినప్పుడు ప్రార్థన ఆటోమేటిక్గా అదే వస్తుంది. ఏ ప్రార్థన చేస్తామో ఈరోజు చేసింది అది పాప సంకీర్తన లాంటిది, ప్రాయశ్చిత్త ప్రార్థన. పితరులు చేసిన పాపములన్నీ కూడా, వారి జాతి వారి ప్రజలు చేసిన అన్ని పాపములు కూడా ఆయన ప్రస్తావన చేసుకుంటూ ప్రభు యొక్క మంచితనాన్ని, వీరి యొక్క చెడుతనాన్ని, ప్రభు నమ్మదగిన తత్వాన్ని, వీరు ఆ నమ్మకాన్ని కోల్పోయిన విధానాలను ఆయన ప్రస్తావన చేసుకుంటూ వస్తారు. యోబు గారు చేసినట్లు ఈయన కూడా చేస్తున్నారు. ఎవరి పాపాల కోసం ప్రార్థన చేస్తున్నాడు? తన పాపాల కోసం తాను ప్రార్థన చేయటం లేదు, వారి ప్రజల కోసం. యోబు అయితే వారి కుమారుల పాపముల కోసము ప్రతిరోజు కూడా పాప పరిహార బలి, ప్రాయశ్చిత్త బలి సమర్పించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యాన్ని ధ్యానపూర్వకముగా, భక్తిపూర్వకముగా చదవటం ప్రారంభించుదాం. రెండోది, ప్రభు ఎలా మనకు ఆ అనుభూతిని ఇస్తాడో, ఎలా ఆ ప్రార్థన భక్తి భావాలు కలుగు చేస్తాడో దాని ప్రకారం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించేద్దాం. అప్పుడే మన పాపముల కొరకు, మన వారి పాపముల కొరకు మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి ఈ యొక్క 40 దినాల సమయంలో, కాలములో మనం చేయవలసినది మననము, పారాయణం చేస్తే గతం గుర్తుకొస్తుంది, నువ్వు పాపాలు ఒప్పుకోగలుగుతావు. అంతేకాని నేను ఏమి చేయలేదనుకుంటే చెయ్యలేదు, ఏమి చేయలేదు, తప్పే లేదు నాలంటే తప్పే ఉండదు. మాకు తెలియదు, ఎదుటివారికి తెలియదు, ఇంటి వారికి తెలియదు, కానీ ఆయనకి తెలిసే. సర్వాంతర్యామి ఆయనకి తెలుసు. ఆయన ముందర కనీసం పాపాలు ఒప్పుకోవటానికి, ప్రాయశ్చిత్తపడటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.